హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మనం లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ క్వశ్చన్ కి మోర్ దాన్ 50+ కామెంట్స్ అయితే వస్తే అందులో కొన్ని కామెంట్స్ మొత్తం రైట్ అయ్యి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఈ రోజు ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా ఈ క్వశ్చన్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ ఏ టీం మీద హైయెస్ట్ రన్స్ కొట్టాడో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఐపీఎల్ 2027 కి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్ గా హార్దిక్ పాండ్యా గురించి అండ్ ఎస్ఆర్హెచ్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027 ముంబై ఇండియన్స్ లో అయితే ఉండకపోవచ్చు అని గ్యారంటీ అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడు తను ఏ టీంకి వెళ్తాడని చాలా చాలా బిగ్ క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంది. మరి దాని గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుంటే ముందుగా హార్దిక్ పాండ్యాని టీంలో తీసుకోవాలని చాలా ఫ్రాంచైజీస్ ఎదురు చూస్తున్నాయి. మెయిన్ ఫ్రాంచైజీస్ విషయానికి వస్తే సిఎస్కే టీం, ఆర్ఆర్ టీం అండ్ కేకేఆర్ టీం. ఈ టాప్ 3 టీమ్స్ లో ఏదో ఒక టీంకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎల్ఎస్జీ కూడా వన్ ఆఫ్ ది టీమ్ గా అయితే ఉంది. ఇందులో కొన్ని టీమ్స్ అయితే ఎలిమినేట్ కూడా అయిపోయాయి. దాని గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా సిఎస్కే టీం రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంకి వెళ్ళడం మాక్సిమం పక్కన చాలా సార్లు మాట్లాడారు. ఈ ట్రేడ్ అయితే మాక్సిమం అఫీషియల్లీ క్లోజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి టీం హార్దిక్ పాండ్యాని సిఎస్కే టీంకి ఇవ్వాలంటే ఆయుష్ మాత్రే అండ్ నూర్ అహ్మద్ అయితే అడిగారంట. ఈ టూ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇవ్వాలని సిఎస్కే టీం అస్సలు అనుకోవట్లేదు. అందుకే సిఎస్కే టీం అయితే ఈ హార్దిక్ పాండ్యా ట్రేడ్ అయితే రిజెక్ట్ చేసిందని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మరి అప్పటికి కూడా ముంబై ఇండియన్స్ టీం అయితే సిఎస్కే టీం మళ్ళీ అప్రోచ్ అయింది. ఈసారి అయితే శివన్ డూబే ఆర్ బ్రేవిస్ అడగాలని గట్టిగా ప్రయత్నించారు. ఈ డీల్ ని కూడా సిఎస్కే ఆల్మోస్ట్ రిజెక్ట్ చేయడం వల్ల ఇప్పుడైతే హార్దిక్ పాండ్యా సిఎస్కే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ టీం విషయానికి వచ్చేసరికి కేకేఆర్ టీం. ముందుగా ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని ఇవ్వాలంటే సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తిని అయితే అడిగారంట కేకేఆర్ టీం నుంచి. బట్ దీనికి కూడా కేకేఆర్ టీం అయితే మాక్సిమం రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లో గుడ్ స్పిన్ ఆల్రౌండర్ అండ్ ఒక బెస్ట్ ఇండియన్ స్పిన్నర్ అయితే లేరు. వీళ్ళిద్దరిని తీసుకుంటే ముంబై ఇండియన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడైతే కేకేఆర్ టీం రిజెక్ట్ చేయడం వల్ల ఈ ట్రేడ్ కూడా మాక్సిమం క్యాన్సిల్ అయిపోయింది. కానీ మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. కేకేఆర్ టీం ఓనర్ అయిన షారుఖ్ ఖాన్ అయితే చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి. మెయిన్ గా కేకేఆర్ టీం అయితే ఆల్ క్యాష్ డీల్ కి అయితే ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా ముంబై ఇండియన్స్ అయితే ఈ ట్రేడ్ కి అయితే అస్సలు ఇంట్రెస్టెడ్ లేదంట. ఎందుకంటే వాళ్ళు ఆల్ క్యాష్ డీల్ కన్నా ఒక మంచి ప్లేయర్స్ ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి నన్ను అడిగితే ముంబై ఇండియన్స్ ఆల్ క్యాష్ డీల్ చేయడం కన్నా హార్దిక్ పాండ్యా డైరెక్ట్ గా ఆప్షన్ లో పెడితే ఇంకా మంచిదని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం. ఇంకా ఫైనల్లీ లాస్ట్ టీం విషయానికి వచ్చేసరికి ఆర్ఆర్ టీం. హార్దిక్ పాండ్యా ఆర్ఆర్ టీంకి వెళ్ళే ఛాన్సెస్ మాక్సిమం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముంబై అడుగుతున్న ప్లేయర్స్ లైక్ సిఎస్కే నుంచి అండ్ కేకేఆర్ నుంచి ఈ టూ టీమ్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ అయితే లేదు. వాళ్ళు అడిగిన ప్లేయర్స్ రిజెక్ట్ కూడా చేశారు. బట్ కమింగ్ టు ఆర్ఆర్ టీం, వాళ్ళ ఓపెనర్ అయిన జైస్వాల్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మాక్సిమం రాజస్థాన్ వాళ్ళు కూడా చాలా చాలా రెడీగా అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు హార్దిక్ పాండ్యాని తీసుకోవాలని. మరి హార్దిక్ పాండ్యా ఇక్కడికి వస్తే తన క్యాప్టెన్సీ చేస్తాడా లేదంటే రియం పరాగ్ ఇస్తారా, ఇది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి దీని గురించి రాజస్థాన్ రాయల్స్ హార్దిక్ పాండ్యాతో మాట్లాడాలి అండ్ పరాగ్ తో కూడా మాట్లాడాలి. ఇంకా దీని గురించి ఫుల్ క్లారిటీగా రిపోర్ట్స్ అయితే రాలి. బట్ ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ యొక్క ట్రేడ్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. మెయిన్ గా ముంబై ఇండియన్స్ టీం అయితే పక్కగా ఒక ఓపెనర్ ని రోహిత్ శర్మ రీప్లేస్మెంట్ గా అండ్ రోహిత్ శర్మతో పాటు ఇప్పుడైతే ఒక ఇండియన్ బెస్ట్ యంగ్ స్టార్ అయితే చూస్తున్నారు ఓపెనర్ గా. మరి దాని గురించి ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ వస్తే ముంబై ఇండియన్స్ కూడా స్ట్రాంగ్ టీం అవుతుంది ఓపెనింగ్ పొజిషన్ లో. మరి చూద్దాం ఈ ట్రేడ్ ఎంతవరకు జరుగుతుందో. ఇది హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ విషయం. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ కిషన్ యొక్క క్యాప్టెన్సీ విషయం. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకుంటే మనం రీసెంట్ గా చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. తనైతే ఐపీఎల్ 2027 కి రెడీగా లేడని మన అందరికీ తెలుసు. మెయిన్ గా వరల్డ్ కప్ అండ్ యాషెస్ ఉండడం వల్ల తనైతే ఐపీఎల్ ఆడనని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కూడా. ఇప్పుడైతే ఐపీఎల్ 2027 తను ఆడకపోవచ్చు కాబట్టి నెక్స్ట్ మెగా ఆప్షన్ వరకు వెయిట్ చేయడం కన్నా ఇప్పుడే తనని రిలీజ్ చేయాలని టీం కోరుకుంటుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి ఎస్ఆర్ఎస్ టీం ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంటారా? ఎందుకంటే ఐపీఎల్ 2024 కి ముందు ఎస్ఆర్ఎస్ టీం ఎలా ఉందో అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. బట్ కమింగ్ టు ఐపీఎల్ 2024 లో డానియల్ విటోరీ అండ్ ప్యాట్ కమిన్స్ ఈ టూ ఆస్ట్రేలియన్స్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ టీం మొత్తం చేంజ్ అయింది. మరి ప్యాట్ కమిన్స్ వచ్చాక ఇంత డేంజర్ గా తయారైన టీం ని ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వదిలేస్తారా? వదిలేసి చాలా బిగ్ డిసిజన్ తీసుకోవాలనుకుంటుందా? మరి ఎస్ఆర్ఎస్ ని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. బట్ మాక్సిమం ఇదైతే ఫిక్స్ అయింది. ఐపీఎల్ 2027 కి అయితే ఇషాన్ కిషన్ అయితే కెప్టెన్ గా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. మెయిన్ గా మనం ముందు మాట్లాడుకున్నట్టే హార్దిక్ పాండ్యా ట్రేడ్ కోసం ముంబై ఇండియన్స్ అయితే ఎస్ఆర్ఎస్ వద్దకు కూడా వచ్చారు. ఈ ట్రేడ్ లో ముంబై ఇండియన్స్ మెయిన్ గా ఇషాన్ కిషన్ అయితే అడిగింది. సో ఈ సిచువేషన్ లో ఎస్ఆర్ఎస్ డైరెక్ట్లీ ముంబై ఇండియన్స్ అయితే రిజెక్ట్ చేసిందంటే ఇషాన్ కిషన్ ఇవ్వడానికి. ఇక్కడ క్లారిటీ అయితే అయిపోయింది. ఇషాన్ కిషన్ ఫ్యూచర్ కెప్టెన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ టీం. మరి చూడాలి ప్యాట్ కమిషన్ ప్లేయర్ గానే ఆడిస్తారా లేదంటే డైరెక్ట్లీ తనైతే రిలీజ్ చేస్తారా? మరి ఈ విషయంలో ఎస్ఆర్ఎస్ టీం చాలా క్లారిటీగా ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? ప్యాట్ కమిషన్ రిలీజ్ చేయాలా లేదంటే రిటైన్ చేసుకోవాలా ఫర్ ఐపీఎల్ 2027 కోసం? ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.